సో ఇప్పుడు మనతో బోర్బండ చిన్న గారు ఉన్నారు. సార్ తో మాట్లాడతాం. హాయ్ సార్. నైస్ మిమ్మల్ని కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఇంత మంది ఫేసెస్ లో హ్యాపీనెస్, పేరెంట్స్ కళ్ళలో హ్యాపీనెస్, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ జర్నీని షేర్ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్ జాబ్ అనేది ఒక వైబ్, అంటే అది రాకముందు ఎంత పెయిన్ ఉంటుందో వచ్చినాక ఆ పెయిన్ మొత్తం మర్చిపోయి అదొక కోట్ల ఆనందం అంటారు. కానీ ఆ జాబ్ లైఫ్ లో చాలా నేర్పిస్తుంది, అంటే సంతోషాలు, బాధలు, విలువలు, ఆనందాలు, కష్టాలు, సుఖాలు అన్ని నేర్పిస్తుంది. ఏ మనిషి అయినా ఎవరైనా ఖచ్చితంగా జాబ్ చేయాల్సిందే. ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఫస్ట్ జాబ్ చేసినాకనే దాని తర్వాత లైఫ్లో వాళ్ళు ప్యాషనేట్గా వెళ్తారు అనమాట. జాబ్ కాకుండా ఏదైనా చేయాలనుకుంటే నా దృష్టిలో సక్సెస్ కాదు. జాబ్ చేస్తే అన్ని నేర్పిస్తుంది ఈ సొసైటీ. అది నేర్పించగా మన ప్యాషన్ అనేది ఒకటి బయట పడుతుంది. ఆ ప్యాషన్ మనల్ని ఒక స్థాయిలో తీసుకొస్తుంది. సక్సెస్ కొట్టాలంటే ఫస్ట్ జాబ్ కొట్టాల్సింది. సో మనం చూస్తూ ఉంటాం సార్, ఎందుకంటే ఎక్కువగా సోషల్ మీడియాని మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి, అది యూట్యూబ్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, ఎక్కడైనా సరే పిల్లలు డౌన్ అయిపోతూ ఉంటారు. జాబ్ రాలేదు, మంచి కాలేజ్ లో సీట్ రాలేదు, నాకు మంచి ప్యాకేజ్ రాలేదు అని చెప్పేసి కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ మనం ఇవ్వాలంటారు? యాక్చువల్లీ అది వాళ్ళని డిగ్రేడ్ చేసుకోవడం. యాక్చువల్ సూసైడ్ అనేది అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే మనం ఒక మనిషి పుట్టిందంటే ఏదో లైఫ్లో చేస్తాడని. దేవుడు అంత ఈజీ ఒక మనిషిని పుట్టినయ్యాడు. వాడు పుట్టిందంటే ఏదో జరుగుతుంది ఈ సొసైటీకి. దాన్ని మనం గ్రాప్ చేసుకొని ఎప్పుడైనా పాజిటివ్తో ఉండాలి. ఎందుకంటే అందరు అంబానీ కాలేరు. అంబానీ అవుతారు, పిఎం అవుతారు, సీఎం అవుతారు. అంటే ఒక మనిషి ఒకటి రాసు. బట్ పేషెన్స్, అంటే పేషెన్స్ లేదు జనాలకి. పేషెన్స్ ఉంటే లైఫ్ లో ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా సక్సెస్ అవుతాం. ఒక టైం వస్తుంది, ఆ టైంతో సక్సెస్ అవుతాము. ఆ టైం వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తేనే ఆ ఉత్సాహం అనేది, ఆ వైబ్ అనేది లైఫ్ లో అదొక అచీవ్మెంట్. ఆ పేషెన్స్ లేదు. సో సూసైడ్ అవన్నీ పక్కన పెట్టి ఒక పాజిటివ్ మైండ్ తోని, ఒక పాజిటివ్ ఎబిలిటీతో ఉంటే లైఫ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో వీక్యూబ్ గురించి మీరు ఏమని చెప్తారు మీ మాటల్లో చెప్పాలి అని అంటే? వీక్యూబ్ యాక్చువల్ ఒకప్పుడు డైరెక్ట్ వాకింగ్స్ అవుతుండే, ఇప్పుడు కూడా డైరెక్ట్ వాకింగ్స్ అవుతున్నాయి. బట్ జాబులు లేవు. అంటే ఇప్పుడు మనం ఒక ఎంఎన్సీ దగ్గరికి వెళ్తే కొన్ని వేల మంది ఉంటారు రెజ్యూమేస్ పట్టుకొని. అలా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి 10 మందికి 5 మందికి ఇస్తారు. కానీ ఇప్పుడు అంటే ఇట్లాంటి కన్సల్టెన్సీస్ వల్ల ఇట్లాంటి అంటే జనాలకి ఒక మంచి హోప్ అన్నమాట, ధైర్యం. ఎంతో మందికి ఉపాధిని ఇస్తుంది వీక్యూబ్. అంటే ఎంతో మంది ఫ్యామిలీస్ లో వాళ్ళ స్మైల్ లో వాళ్ళ ఫ్యామిలీస్ ని అందరినీ స్మైల్ ఉంచుతుందంటే వీక్యూబ్. నేనైతే బెస్ట్ అని చెప్తా. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ 100% జెన్యూన్. అంటే ఎట్లాంటి ఫ్రాడ్ లేకుండా ఒక మంచికి ఒక లైఫ్ ఒక వే చూపిస్తుంది. సో వీక్యూబ్ లో సక్సెస్ ఉంది. వి అంటే విజయం, విక్టరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్, కుస్మన్జీ యూట్యూబర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. సో నేనైతే ఐఎమ్ వెరీ గ్లాడ్. సార్ తో మాట్లాడదాం. సార్ ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది అండి. ఫస్ట్ థింగ్, వీక్యూబ్ వాళ్ళు అందరి దగ్గర డిగ్రీస్ ఉంటాయి, కానీ డిగ్రీ ఉన్నాక స్కిల్ ఉండాలి కదా. ఆ స్కిల్ వీక్యూబ్ నేర్పించడం అండ్ వాళ్ళకి జాబ్స్ ఇప్పించడం. వెరీ హ్యాపీ టు బి హియర్. కొంతమందికి నేను సర్టిఫికేట్ అంటే ప్రెజెంటేషన్స్ కూడా ఇచ్చాను. ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఫ్యూచర్లో ఎవరైనా సరే వీక్యూబ్ మాత్రం 100% బ్లైండ్ గా ట్రస్ట్ చేసి వచ్చి జాయిన్ అయ్యి జాబ్స్ కొట్టచ్చు. సో ఇప్పుడు మార్కెట్ చాలా డౌన్ ఉంది. సో మన పిల్లలు ఇంత మంచి కంపెనీస్ లో మంచి ప్లేస్మెంట్స్ వాళ్ళు సాధించడం అనేది జరిగింది. సో మీకు ఎలా అనిపించింది? వాళ్ళ హ్యాపీనెస్ డైరెక్ట్ గా చూసారు మీరు? ఫస్ట్ థింగ్, అందరు బయట జాబ్స్ లేవంటున్నారు, ఇక్కడ అందరేమో జాబ్స్ వచ్చాయంటున్నారు. సో దర్ ఇస్ అంటే పాసిబిలిటీ ఉంది, ట్రై చేయట్లేదు. ఆర్ కావాల్సింది నేర్చుకోవట్లేదు. నేర్పించేది ఎక్కడో తెలియదు. సో అది వీక్యూబ్ లో నేర్పిస్తున్నారు కదా. సో నాకైతే మంచిగా అనిపించింది. అందరు హ్యాపీగా ఉన్నారు, ఎవరు నటించట్లేదు. అదే కొంతమంది బోరింగ్ మీద అంతా అది ఇది అనుకోవచ్చు. బట్ చిన్న ప్యాకేజ్లు ఉన్నాయి, పెద్ద ప్యాకేజ్లు ఉన్నాయి. 18 lakhs LP అంటే మాటలు కాదు. కరెక్ట్. సూపర్ హ్యాపీ. సో అది మేడం. సో మీరేం చెప్తారు సార్ స్టూడెంట్స్ అందరికీ? నేను ఒకటే చెప్తున్నాను, థింగ్ ఒకటే. మీరు ఊర్లో ఉండి చూస్తున్నారా లేకపోతే సిటీలో ఉండి చూస్తున్నారా? ఇఫ్ యు ఆర్ ల్యాకింగ్ సమ్ స్కిల్స్ ఆర్ ఎనీ ఎస్ఏ, అంటే ఇది నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుంది అనుకుంటే ఒక్కసారి నా కోసం వీక్యూబ్ని ట్రై చేయండి. అండ్ ట్రై చేశాక ఆబ్వియస్లీ మీకు జాబా, మీకు ఏది కావాలో వాళ్ళు గైడ్ చేస్తారు. సో ఇక్కడతో అయితే నేను అదే హ్యాపీగా ఫీల్ అవుతాను. చెప్పండి సార్. ప్లీజ్ ఫాలో సోషల్ పోస్ట్. ఓకే, ప్లీజ్ ఫాలో సోషల్ పోస్ట్. సో సార్ చెప్తున్నారు కదా,
ఎవరికి ఎక్కడ ఛాన్సెస్ వస్తాయి ఎవరికి తెలియదు. Correct. సో డౌన్ ఫాల్ అవ్వకుండా ఒక చిన్న ప్రయత్నం చేయి, పోయేదేముంది, వస్తే జాబ్ వస్తుంది, అంతే కదా. Correct. అంతే. సో థ్యాంక్ యూ Thank you సో so మచ్. much. Nice meeting you. సో గైస్ చూసారు కదా, టైమ్ విల్ హీల్ ఎవ్రీథింగ్, టైమ్ విల్ హీల్ ఎవ్రీ సిచ్యువేషన్, వెయిట్ ఫర్ యువర్ టర్న్, అంతే. సో మార్కెట్లో జాబ్స్ లేవు, నువ్వు ట్రై చేసినావా? చేయలేదు కదా, ఎందుకు నీకు నువ్వే డౌన్ అయిపోతున్నావు? ఒక్కసారి మార్కెట్ని సెర్చ్ చేయి, డెఫినెట్గా ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అంతేగాని ఉన్న షార్ట్ లైఫ్ని ఎందుకు ఎండ్ చేసుకోవడం కదా. వీక్యూబ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్, ఇట్స్ అ మిరాకిల్.